పిల్లల్ని ఎలా పెంచాలి అంటే వీళ్ళకి స్వామి వివేకానంద లిటరేచర్, తర్వాత రామకృష్ణ పరమహంస లిటరేచరు, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు వాళ్ళ లిటరేచర్లు కనుక పెంచితే చదివిస్తే అలవాటు చేస్తే వీళ్ళు ట్రెడిషనల్గా ఉంటారు. ఇప్పుడు గో టు ఎనీ ఆశ్రమ్. ఇప్పుడు సమంత వెళ్ళదా? సద్గురు ఆశ్రమంకి వెళ్ళట్లేదా? ఉపాసనా రెడ్డి వెళ్ళట్లేదా? వాళ్ళంతా డ్రెస్సుల మీద కాంట్రవర్సీస్ వచ్చినాయా? రాలేదు. అలాగే ఈవెన్ ఈమె కాకుండా మన తమన్నా భాటియా మీద ఎప్పుడైనా వచ్చినాయా? రాలేదు. బికాస్ దే అప్రోచ్ వన్ ఆశ్రమ్. అలాగే నీతా అంబానీ మన ఆశ్రమంకి వస్తుంది, ఆనంద్ మార్గ్ ఆశ్రమంకి. ఎంత ట్రెడిషనల్ డ్రెస్సింగ్ చేసుకుంటుంది. సంజయ్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో డ్రెస్ని బట్టి వాల్యూ వస్తుంది అన్నది కరెక్ట్. అయితే వరలక్ష్మి వ్రతానికి నేనేం చెప్పేవాడిని అంటే అందరూ డ్రెస్సులు వేసుకుంటే అమ్మ ఎందుకు కాస్ట్లీ పట్టు చీరలు వేసుకొని హైఫైగా నగలు పెట్టుకొని ఇలాగా ఎక్కువ మళ్ళీ ఆ డ్రెస్సులతో వాట్సాప్లో పెట్టుకోవడము ఇలాంటివన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం ఎందుకమ్మా, మీరు కాన్సన్ట్రేషన్ పూజల మీద చేయండి అని అన్నప్పుడు ఒక ఆవిడ పాపం పేద ఆమె అడిగింది, సార్ మీరు సింపుల్గా డ్రెస్సులు వేసుకొని వెళ్ళమంటున్నారు, కానీ సింపుల్గా డ్రెస్సులు వేసుకొని వెళితే అక్కడ మనకి ఏమవుతుంది, మాకు వాల్యూ ఇవ్వట్లేదు సార్. ఖరీదైన డ్రెస్సులు వేసుకొని పట్టు చీరలు వేసుకొని నగలు వేసుకొని షోప్ టప్తో వెళ్తే అప్పుడు వాల్యూ ఇస్తున్నారు సార్ అని చెప్పింది. ఇట్ ఈస్ 100% కరెక్ట్. అంటే కాలం ఒకలాగే ఉన్న యాటిట్యూడ్ చేంజ్ అయింది. ఆ పసుబొట్టు తీసుకెళ్ళడానికి అక్కడ ఆడవాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే విధానం కూడా మారిపోయింది. డెఫినెట్ గా ఒక అమ్మవారి దగ్గరకు వచ్చాము, పసుబొట్టు దగ్గర తీసుకోవడానికి వచ్చాము అని కాకుండా ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నావు, ఏవి ఎక్కువైపోయినాయి కదా సార్. అవును. ఇప్పుడు వీళ్ళంతా ట్రెడిషనల్గా ఇప్పుడు తాంబూలాలకు వస్తున్నారు. వాళ్ళకి అసలు తాంబూలాలే ఇవ్వట్లేదంట. ఏంటి, బాగా హైగా కాస్ట్లీ ఉన్న వాళ్ళకి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి నగలు బాగా పెట్టుకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వడము, వీళ్ళని అసలు పట్టించుకోకపోవడం, వీళ్ళని పలకరించకపోవడము. సో ఇట్లాంటిది ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఫేస్ని బట్టి మనం ఎలాగ చెప్తామో, డోంట్ జడ్జ్ అ మ్యాన్ ఏంటి బై ద కవర్. ఒక యాడ్ కూడా వస్తుంది, డోంట్ జడ్జ్ ఎ పర్సన్ బై ద కవర్. అంటే మనం వేసుకున్న డ్రెస్సులను బట్టి జడ్జ్ చేయొద్దు అన్నారు. ఎస్, అదే చెప్తున్నా, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఇప్పుడు ఆమ్రపాలి గారు ఉన్నారు కలెక్టర్, స్మితా సబర్వాల్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఎంత ట్రెడిషనల్గా ఉంటారు డ్రెస్సింగ్లో. మోడర్నిటీ లేదా అంటే మోడర్నిటీ కూడా ఉంది. స్టూడెంట్కి ఎవరు వద్దన్నారు? స్వేచ్ఛ మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలా వద్దని అనడంలా మోడర్నిటీ ఉండాలి, కానీ దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఎలాగా, ఒక సునీత విలియమ్సన్ తీసుకోండి, ఆమె అమెరికాలో మూన్ మీదకి వెళ్ళింది, ఆమె ఇలాంటి బికినీలు వేసుకుందా డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సెస్. కల్పనా చావ్లా నాసా సైంటిస్ట్ అక్కడికి వెళ్ళింది పైకి, ఇస్రో మూన్ మీదకి, ఆమె కూడా ట్రెడిషనల్ డ్రెస్సులే వేసుకుంది. ఈవెన్ కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా యుఎస్ చెక్ చేసిన ఆమె కూడా ఇండియన్ బ్రీడ్, వీళ్ళంతా ఇండియన్ బ్రీడ్, మామూలు ట్రెడిషనల్ డ్రెస్లే వేసుకుంది. రేపు కాబోయే రాష్ట్రపతి ఆమె యుఎస్ఏకి, మరి అయినా ట్రెడిషనల్ డ్రెస్సెసే. ఆమె పూజ కూడా ఇంట్లో హిందూ సాంప్రదాయబద్ధంగా ఆఫీస్లో ఓత్ తీసుకున్నప్పుడు డ్యూటీ తీసుకునేటప్పుడు ఆమె ట్రెడిషనల్ పూజ, హిందూ పూజ చేయించింది. ఈవెన్ దో దే ఆర్ లివింగ్ ఇన్ యుఎస్. రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, ఇన్ఫోసిస్ అల్లుడు, నారాయణమూర్తి గారు అల్లుడు, సుధామూర్తి గారు అల్లుడు మన ఆశ్రమంకి వస్తాడు. అందుకనే వాళ్ళంతా ట్రెడిషనల్. వాళ్ళు ఏమైనా షార్ట్స్ వేసుకుంటున్నారా? ఈ డ్రెస్సింగ్ ఆడవాళ్ళని కాదు, మగాళ్ళని కూడా అనాల. మగవాళ్ళు కూడా డ్రెస్సింగ్ టీన్ జాన్స్ ఏమవసరం వీళ్ళకి, టాన్ జీన్స్, తర్వాత షార్ట్లు. అప్పుడెప్పుడో బెంగళూరు నుంచి ముంబై వాళ్ళు వేసుకొచ్చేవారు. ఇప్పుడు 30 years బ్యాకే ఉన్నాయి ఈ షార్ట్స్. మామూలుగా ఫుల్ నైట్ డ్రెస్సులు ఉన్నప్పటికీ పంచలు కట్టుకోమని ఎవరు చెప్పట్లేదు కదా, ప్యాంట్స్ వేసుకుంటున్నారు, బాగున్నాయి, ఫుల్గా వేసుకునేవారు. అప్పుడే అందుబాటులో ఉన్నప్పుడే వీళ్ళంతా కూడా షార్ట్స్ వేసుకుని ఇప్పుడు వస్తున్నారు. 40 years బ్యాక్ 30 years బ్యాకే ఉన్నాయి. మళ్ళీ వాటితో పాటు వీళ్ళు జేబుల్లో చేతులు పెట్టడాలు, షార్ట్స్లో ఐఏఎస్ ఆఫీసర్ లాగా బిల్డప్లో పోలే వేసుకుంటే వేసుకున్నారన్నారు. ఇది మగవాళ్ళ నుంచి ఈ యొక్క ఆచారం అనేది లేడీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. ఒకటి సార్, వెస్టర్న్ కల్చర్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంకోటి అనొచ్చు, అంటే కంఫర్ట్స్ లెవెల్లో వేసుకోవడం తప్పులేదు అని. సో కొంతమంది దీని మనోభావాలు దెబ్బతిని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. సో ఆడవాళ్ళనే విమర్శించడం అనేది ఒక ఎత్తు అయిపోయింది. ఏం జరుగుతుంది అసలు మన సమాజంలో? పోటీతత్వం, నేను ఫేమస్ అవ్వాలను, లేకపోతే కొంతమంది ఉంటే సాంప్రదాయపు విలువలు చెప్పాలని పోటీ,
సంధ్యారెడ్డి గారు పాపం సాంప్రదాయపు విలువలు చెప్పాలని ఆమె ట్రై చేస్తుంది. శివాజీ సాంప్రదాయపు విలువలు చెప్పాలని చెప్పారు. సీతక్క గారు, మినిస్టర్ సీతక్క గారు విలువలు చెప్పాలని ట్రై చేస్తున్నారు. కానీ పాపం శివాజీ గారు లాస్ట్గా ఆయనకి ఏమర్థమైంది, నేను ఎవరికి మంచి సలహాలు ఇవ్వకూడదు, నన్ను ఉమెన్స్ కమిషన్ పిలిచింది అని పాపం ఆయన బాధపడుతూ ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు అని పాపం ఆయన బాధపడ్డాడు. కానీ శివాజీ వల్ల మార్పు ఏమొచ్చిందంటే ఈ రోజున మెట్రోస్లో, ట్రైన్స్లో వెళ్తున్న వాళ్ళందరూ చెప్పుకుంటున్నది, స్టూడెంట్స్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వస్తున్నారు. లిమిటేషన్స్, మోడర్న్ డ్రెస్సులు వేసిన లిమిటేషన్స్లో వస్తున్నారట. అలాగే మనకి ఈ యొక్క ఇదే అనసూయ గారు తర్వాత సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు మళ్ళీ మంచిగా శారీ కట్టుకుని వచ్చారంట హీరోయిన్లు అంతా కూడా. అవునా, ఎక్కడ వచ్చారు? ఏమో నాకు తెలీదు, చెప్తున్నారు. అంటే మిగతా హీరోయిన్స్ కూడా ఒక శారీ కట్టుకొని మొత్తం మీద చేంజ్ అయితే వచ్చింది అని ప్రజల్లో టాక్ వచ్చింది. అంటే మంచి మార్పు, నిర్మాణాత్మకమైనటువంటి మార్పు, కన్స్ట్రక్టివ్ మార్పు. ఇదంతా నిధి అగర్వాల్ డ్రెస్ని బట్టి వచ్చింది. ఇదంతా ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడ. వాళ్ళు ఏదో సినిమాలో వాళ్ళు వేసుకుంటారు ప్రొఫెషనల్గా, అంతవరకు వేసుకొని వెంటనే కప్పేసుకోవాలి షూటింగ్ అయిన తర్వాత. బయటకు వస్తే ఇబ్బంది సుమా అని చెప్పబోయాడు, భంగపడ్డాడు శివాజీ. అందువలన భారత మహిళ ఎప్పుడు కూడా డ్రెస్సింగ్లో ఒకళ్ళు చెప్పనవసరం లేదు, మామూలుగానే జాగ్రత్తగానే ఉంటారు ఆడవాళ్ళు. ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ మెయిన్గా ఈ సినిమా రంగము అనేటటువంటిది, ఈ టీవీ రంగం అనేటటువంటిది ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి మాయానగర్ అంటాం మనం బాంబేని. సో మాయానగర్ అంటే మాయా, రంగుల ప్రపంచం, రంగులు చూపిస్తుంది. అక్కడ ఏదో ఉంది అని అనుకుంటారు. సో అక్కడ ఈ డ్రెస్సింగ్, ఫ్యాషన్ డిజైనర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడము, ఫ్యాషన్గా ఉండాలి, ఒకళ్ళకంటే ఒకళ్ళు ఇంకొకళ్ళు ఫ్యాషనబుల్గా ఉండాలి అని చెప్పేసి ఆ పోటీతత్వంతో డ్రెస్సెస్లో కూడా చేంజ్ వచ్చిందనమాట, పోటీతత్వం వచ్చింది. సో ఎవరు కూడా, ఏ పేరెంట్ కూడా నువ్వు మామూలుగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో మరీ అగ్లీగా అని ఎవరు అనరు. లిబర్టీ ఇస్తారు, వాళ్ళ పిల్లలు వేసుకుంటుంటే కాదని అనలేరు. వీళ్ళు సేఫ్టీ గురించి చెప్పుకున్నారు. వీళ్ళు సేఫ్టీ గురించి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎంటర్ అయిపోయి అన్వేషణ లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయి పిచ్చి పిచ్చిగా దాన్ని వాగులు వాగారు.